ఈ బాటిల్ ఉంది కదా, 2 బాటిల్ నింపినాము. సో ఇందులో అబ్జార్ప్షన్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ మనం చేయాల్సింది మీకు స్పెషల్గా చెప్తుంది. ఎందుకంటే ఇది 50 అయిందా, BC 50యా, పైరో గ్యాస్ వస్తుంది. అంటే లోపల టెంపరేచర్ 300 డిగ్రీలు దాటింది. మామిడాకు అన్నీ కనబడుతున్నాయా? ఏదైనా విత్తనాలు ఒకటే రకంవి మొత్తం అన్న పెట్టండి. ఆడో దగ్గర వేస్తారు, డ్రిప్ కూడా ఆడొకటి పెడతారు, ఈడొకటి పెడతారు. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసింది అనుకుందాం. నీళ్ళు వస్తే ఎన్ని నీళ్ళు పోయచ్చు? ఒకవేళ నేను ఈ గ్లాసు ఇంకో గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ ఇక్కడ తిండి, ఖాళీ గ్లాస్, లేదా ఆ 2 బాటిళ్ళల్లో నీళ్ళు నింపియండి, ఫుల్ నీళ్ళు నింపియండి అందులో రెండిట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ తీసుకున్నా అనుకుందాం, దీని నిండా నీళ్ళు తీసుకొని ఇంట్లో పోయడం మొదలుపెట్టిన. పోస్తే దాదాపు ఈ గ్లాస్లో ఎన్ని నీళ్ళు ఇంట్లో పోతాయి? ఎన్ని నీళ్ళు పోవచ్చు? 10%, 20%, 30% చెప్పండి. ఎన్ని పోవచ్చు శాతం అందులకు? 50యా? ఓకే, మీరు ఏదన్నా ఉండని నేను పోస్తా. ఎన్ని నీళ్ళు గుంజవచ్చు? ఓకే, ఇక్కడ 30 to 40, ఇక్కడ 50, అంతేనా? 10%. ఓకే, అనంలే, ఎందుకని లేరు? అందరు కరెక్టే, ఇక్కడ అన్నోళ్ళు ఎవరు తప్పేం లేరు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఏ లెవెల్ ఉందనే దాంతో చెప్తాం. ఇన్నేళ్ళు చదివినాం కదా మనం. సరే, అదేందో ఇప్పుడు మన కళ్ళ ముందట చూద్దాం అనేది పాయింట్. సో నేనేం చేస్తున్నంటే ఇప్పుడు అవన్నీ వదిలేసి ఈ బాటిల్ ఉంది కదా, 2 బాటిల్ నింపినాము. ఇలా కొంచెం తక్కువ చేద్దాం, ఎందుకంటే పోసేటప్పుడే ఒలుకొద్దు అనేది పాయింట్. ఇలా రాయి ముక్కనే వేసిరు ఇంతగానం ఏదో. ఓకే, ఇదేమో మన పొయ్యిల బొగ్గు, ఇది ఆల్రెడీ నీళ్ళతో కొంత తడిచింది. సో 15% మాయిశ్చర్ ఉందంటే 15% నీళ్ళు ఉన్నట్టే ఆల్రెడీ. మినిమం ఉంటుంది అంటారు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో ఒకటి ఏం చేయండి అంటే మీరు మెల్లగా నీళ్ళు నింపండి ఇంట్లో, ఇది పట్టుకొని కింద పోవద్దు నీళ్ళు. అట్లా అని చెప్పి ఒలుకొద్దు, టైం పట్టినా సరే మెల్లమెల్లగా పోయండి. ఓకే, ఇక్కడ పెట్టుకొని వీళ్ళు ఈ పని చేస్తారు. ఇక్కడ సైడ్ బాయ్స్కి ఈ నీళ్ళు అది చేయండి, అది వాళ్ళకు వాళ్ళే చేస్తారు. ఇక పట్టండి, మీరు ఒకటి ఈడ కూర్చొని చేయండి. కూర్చోండి, ఈడ పక్కన కూర్చోండి, ముందడు కూర్చో, కొంచెం నాకు కనబట్టేట్టు. మెల్ల పోయి అలా కనబడాలి, కింద పడవద్దు నీళ్ళు. ఓకే, అర్థమవుతుందా? మధ్య మధ్య ఇట్లా చూపెట్టు, 10% అయిపోయింది, 20% అయిపోయింది అన్నట్టు. అది కాదు, ఇది అది కూల్ డ్రింక్ తాగేటాడు ఎట్లా తాగుతారు? ఇట్లా తాగి ఇట్లా చూడరు, ఇట్లా తాగి ఇట్లా చూస్తారు కదా. మీ స్టైల్ నాకు తెలుసు. బుక్కకు లెవెల్ చూసుకుంటారు కదా. ఎవ్వరు కూడా సప్పుడు దాకా కూల్ డ్రింక్ తాగరు. పోయండి నిండా, కింద ఆ గ్లాసులకేం బయటికి పడవద్దు, అంతే అన్న. కానీ ఎన్ని పడతాయని నేను అన్నా. నిండిందంటారా? సో ఎంత శాతం నీళ్ళు పోయి నీళ్ళకించి? 10 అయ్యి ఉంటుంది మేడం, 10 అయ్యి ఉంటుంది. మన ఎంత అయింది? 2 పక్కన పెడదాం. ఇక్కడ బాటిల్ ఇవ్వండి, సరే అందాజ్ పొంటిలే, అది రెండో విషయం. కానీ అర్థమవుతుందా? ఆ కట్టెబోగులు దాంట్లో మనకు నీళ్ళు కొంచెం ఎక్కువ పట్టినాయి, ఇంట్లో ఇంత పట్టినాయి. కానీ జరసేపు ఆగి మళ్ళీ కొన్ని పోయాలి, ఎందుకంటే మెల్లమెల్ల గుంజుకుంటాయి. అర్థమైంది కదా? అందుకే ట్రై చేయండి, గుంజుకునేది ఉంటే జరసేపు ఆగినాక మళ్ళీ పోసి నాకు చెప్పండి, సరేనా? ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీంతో మీకు ఐడియా వస్తలేదు నిజంగా ఎన్ని నీళ్ళు పట్టినాయి అనేది. నేను ఈ గ్లాస్ తోటి వస్తే మీకు కరెక్ట్ తెలుస్తుండే, గ్లాసెట్కి ఎన్ని గ్లాస్ నీళ్ళు పట్టినాయి అనేది ఐడియా కరెక్ట్ వస్తుంది. సో ఇందులో అబ్జార్ప్షన్ అంటే 2 పద్ధతులు ఉంటాయి. అబ్జార్ప్షన్ అంటే ఏంది? మీరు కేక్ బర్త్డే చేస్తారు కదా, మధ్యరాత్రి బర్త్డేలు చేయం కదా, చూసిరా? మీరు కాదు, లేడీస్ మంచోళ్ళు, మోపిల్లలు చౌరస్తాలో నిలబడి ఏం చేస్తారు?
కేక్ తెస్తారు, తెచ్చి ఇంత తింటారు, ఇంత పూసుకుంటారు. తిన్నదేమో అబ్జార్ప్షను, కడుపులోకి పోయింది అంటే లోపట్టుకోవాలి, ఇట్లా అబ్జార్ప్షను. ఇంట్లోకి లోపలికి పోయింది అబ్జార్ప్షన్, లోపలికి. అడ్జార్ప్షన్ అంటే మీద మీద రుద్దుకుంటారా, అది అడ్జార్ప్షన్ అంటే మీదనే ఉంటుంది కానీ ఉంటుంది. కేక్ ఎక్కడ పోలే కదా, ఉన్నట్టే కదా, మన మీద ఉన్నట్టే కదా, అంటే లాజికల్గా. అట్లనే నీళ్ళు కూడా ఏమవుతాయి అంటే మనం ఒక బొగ్గు భూమిలో వేసినప్పుడు, ఇట్లా వేసినప్పుడు వర్షం పడ్డప్పుడు నీళ్ళు గుంజుకొని పెట్టుకోవడం ఒకటి. రెండోది దాని చుట్టూ కూడా తేమతోటి ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేసుకొని ఉంటుంది. అర్థమైంది కదా? ఏంటి సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా. వర్షం పడ్డప్పుడు మీరు కొంతమంది అంటారు కదా, మహానుభావులకు ఒకటి ఆరా ఉంటుందని, విన్నరా? అలా చుట్టుముట్టు ఇట్లాంటిది అనుకోండి. అబ్జార్ప్షన్ అంటే దాని మీద ఉన్న తేమ, దాని చుట్టూ ఉన్న తేమ. అది లోపలికి పోయినట్టు కాదు కానీ దాని చుట్టూ కూడా తేమ ఉంటుంది. అంటే వర్షం పడ్డప్పుడు రెండు రకాలుగా ఇది నీళ్ళని దగ్గర పెట్టుకుంటుంది. ఒకటి దాని లోపల ఇనుమడింప చేసుకొని మళ్ళీ చెట్లకు అందియడం, దాని చుట్టూ కూడా కొంచెం తేమను క్రియేట్ చేసుకొని ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇట్లా మనకు తేమను చాలా శాతం పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని నీళ్ళు నేను పోయాలనుకో అందాజు పొంటి, మీకు తెలియనికి చెప్తున్నాను ఎన్ని నీళ్ళు పట్టినాయి అని, ఎందుకంటే బాటిల్లో మీకు ఐడియా రాలేదు. ఇవి ఏ లెవెల్ అయినాయి చూపెట్టినది, చూపెట్టు. పట్టు పట్టు, లెవెల్ అయిందా అనుకో. ఇగో ఇన్ని నీళ్ళు పట్టినాయి, ఇమాజిన్ చేసారా ఇన్ని నీళ్ళు పడితే అన్నలా. అంటే దాదాపు 40 నుంచి 50% దగ్గర. ఎందుకంటే తక్కువ పోసినాం కదా బొగ్గు, ఈ లెవెల్ పోసినాం, గుర్తుపెట్టుకోండి. అంతేనా? 40% నీళ్ళు పట్టినాయి అందులో. అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి, లోపడిపోయిన నీళ్ళు ఉన్నాయి, చుట్టుముట్టున్న నీళ్ళు ఉన్నాయి. పట్టినట్టే కదా లాజికల్గా. ఇంకా కరెక్ట్ మెజర్ చేయాలంటే ఏం లేదు, దీన్ని మనం ఏదైనా దస్తి లాంటిది ఏదైనా తీసుకొని అలా ఉడవేయాలి. ఫస్ట్ దస్తి వెయిట్ విడిగా తీసుకోవాలి. ఉడవేసినాక ఓన్లీ బొగ్గులో పట్టుకున్నది ఉంటుంది కదా, ఫిల్టర్ పేపర్ అంటాం మామూలుగా మీరు వాడేది ల్యాబ్లో. ఆ ఫిల్టర్ పేపర్లో పెట్టినాక జరసేపు అయినాక బొగ్గును మనం బరువు తీసుకుంటే నీళ్ళు పోయకముందు బొగ్గు బరువు ఎంత ఉంది, నీళ్ళు పోసినాక బొగ్గు బరువు ఎంత ఉంది, 100-200% ఉంటుంది బరువు లెక్క అయితే. ఎందుకంటే నీళ్ళు బరువు ఎక్కువ ఉంటాయి కదా, బొగ్గు తక్కువ ఉంటుంది కదా మామూలుగా కూడా. సో అట్లా మీకు బరువు కనబడుతుంది. అంటే అంత నీళ్ళు గుంజుకుంటుంది. డబల్ అనుకోండి ఈజీగా, అంతకంటే ఎక్కువ కూడా గుంజుకుంటుంది బరువు లెక్క చూస్తే. వాల్యూమ్ లెక్క చూసినా మీకైతే నమ్మకం వచ్చింది కదా ఎన్ని నీళ్ళు అనేది. ఇంక ఈ మేడం నీళ్ళు చూడలే మీకు, ఇంకా పోయాలి నేను ఈ నీళ్ళ లెక్కతో చూస్తే. పట్టండి, నేను పోయాలా మేడం పోయాలనా? ఓ మరి గిన్ని నీళ్ళు వాటిని చూసిరా? వినండి నేను చెప్తాను, మీరు అన్నయ్య నాకు అర్థమైంది. నేను ఎప్పుడు నన్ను ఓడగొట్టాలని ట్రై చేస్తారు. అయిపోయింది, ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇగో ఇన్ని నీళ్ళు వాటిని, అర్థమైందా? ఎంత సందులున్నా ఇన్ని నీళ్ళు వాటిని. ఆల్రెడీ తేమో 15% ఉందని చెప్పిన మినిమం, అది ఇంకెక్కువనే ఉంటుంది. నీళ్ళు మస్తు పోసినాం కదా నిన్న మనం. అంటే మీరు ఇమాజిన్ చేస్తారు, ఒక్కోసారి చదివి మస్తు అయిపోయింది నా దిమాగ్లో ఇంకేం పట్టదు అంటారు కదా, అప్పుడు కూడా ఇంత పడుతుంది నాలెడ్జ్. అర్థమైంది కదా? సో అట్లా ఇది బెస్ట్ ఎక్స్పెరిమెంటు ఇక్కడదండి, నేను చెప్తా. ఇగో ఇంత బొగ్గు నింపితే చూసిరా, ఇంత బొగ్గు నింపితే ఇన్ని నీళ్ళు మళ్ళీ ఇలా పట్టినాయి. ఎట్లాగైనా పట్టండి, సందులలో పట్టని, దాని లోపలికన్నా పోని, కానీ గొప్ప విషయమే కదా. జాగ లేదనే జాగలో జాగ ఉందనేది తెలిసింది. దీన్నే సర్ఫేస్ ఏరియా అంటారు. ఒకటి సర్ఫేస్ ఏరియా అంటే బొగ్గు లోపట ఉన్న దాన్ని మనము పరిగణిస్తాం, బొగ్గు చుట్టూది కాదు. బొగ్గు చుట్టూ ఉన్న గ్యాప్స్ అంటాం జనరల్గా, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా రెండు లెక్క చూసుకున్నా మనకి ఇంత జాగ ఉడుతుంది. ఈ జాగలో ఒకవేళ నేను బొగ్గేసిన అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆగర్ మిషన్ ఉంటుంది కదా మీకు, స్తంభాలకు వేయరా ఒకటి మిషన్ ఆగర్, స్క్రూ టైప్ ఉంటుంది కదా,
అదేసి గుంత కొట్టిరు అనుకుందాం, దాని నిండా బొగ్గు నింపిరు అనుకుందాం. ఆ బొగ్గు నింపితే మీరు ఇన్ని నీళ్ళు జమ చేసుకోవచ్చు కదా లెక్కతోటి. ఇంత చిన్న గుంతకు బొగ్గేస్తే ఇన్ని నీళ్ళు జమ చేసుకోవచ్చు, ఎక్కడ పోవు, ఆడానే ఉంటాయి. ఎందుకంటే బొగ్గు కూడా అట్రాక్షన్ కదా, అర్థమైందా నీళ్ళకు అది. సో అట్లా ఈ పవర్ చాలా ఇంపార్టెంట్ మీరు, ఎందుకంటే బొగ్గేస్తే మనకు కరువు వచ్చినా తట్టుకుంటుంది, తక్కువ నీళ్ళు ఇచ్చినా చెట్టుకు అందుతాయి, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది, చెట్టుకు సలువ, ఇవన్నీ చెప్తాం కదా. ఆ చెప్పేదానికి ఇది మీకు ఎక్స్పెరిమెంటు. క్లారిటీ వచ్చింది కదా అందరికీ. బొగ్గు అన్నిటిని గుంజుకుంటుంది అన్ననీకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే అయోడింది గుంజుకుందా లేదా, వెంటనే ఎగిరిపోయింది, పక్కన పెట్టుండి, అది ఎట్లయినా ఎగిరేదే, ఇలాగపోతే రేపు ఎగురుతుంది మిగిలింది. కానీ ఇమీడియట్గా గుంజుకుందా లేదా, అయింది కదా, అదే అయింది. రెండోది మనకు వాయువుల్ని గుంజుకుంటుందని అన్నాం, మీథేన్ గీథేన్ ఇట్లుంటాయి కదా, వాసన గుంజేస్తుందని అన్నాం. మీరు నిన్న పెండ ఎక్స్పెరిమెంట్ చేసారు కదా, గుంజిందా లేదా అది. సో దాని గుణాలన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు బొగ్గు ఒకటొకటి మంచి గుణాలు ఏందేందో అర్థమవుతున్నాయి కదా అది. సో ఇది పక్కన పెడదాం. సో ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ మనం చేయాల్సింది మీకు స్పెషల్గా చెప్తుంది, ఎందుకంటే ఆల్కలైన్ సాయిల్స్ మనకు మెయిన్ ప్రాబ్లం ఉంది అని అన్నందుకు. చౌడు భూములు మనకు పెరుగుతున్నాయి లేదా అతిగా ఉన్నాయి అనే దానికి చెప్తున్నా. బొగ్గు ఆల్రెడీ 9 లేదా 10 దగ్గర ఉన్నది pH. 10 pH ఉన్నది దగ్గర ఆల్రెడీ 8 మీద మీకు pH ఉన్నది, 8.5 అట్లా దాటినవి కూడా ఉన్నాయి కదా చాలా భూములు. 8 + 8.5లో మళ్ళీ 10 pH చేస్తే ఇంకా ఆల్కలైన్ అవుతుంది కానీ తగ్గదు కదా. మీరే నన్ను అంటారు అది ఆల్కలైన్ ఉంది ఇంకా ఆల్కలైన్ చేసిర్రు అని చెప్పి తిడతారు కదా లోకల్ లాంగ్వేజ్లో. ఖరాబ్ చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అంటారు కదా, ఎందుకు మరి మాటలు పడేది. ఫస్ట్ అందుకే నేను ఏమంటా, భూమిని చక్కగా చేయండి, భూమి pH చక్కగా చేయాలి ముందు, బొగ్గేసే ముందు, లేకపోతే వేయకండి. అర్థమైంది కదా. ఇప్పుడు డాక్టర్ ప్యాండీ ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తాడు మీకు, కడుపులో యాసిడ్ ఉంటుంది పొద్దున పూట పరిగడుపున ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద మళ్ళీ మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఇంకా అసిడిటీ పెరుగుతుంది. అందుకే ప్యాండీ అని విరుగుడు ఇస్తారు. మనకి ఇక్కడ ఉల్టా అన్నట్టు, ఆల్కలైన్ ఉంది కాబట్టి దానికి మనం యాసిడ్ వేయాలి. అర్థమైందా, యాసిడ్ ఇచ్చి దాన్ని లుక్ చేయాలి. లుక్ అంటే ఇట్లా ఇసుక ఉంటే కూడా లుక్ అవుతుంది. అర్థమైందా, లేదా జిప్సం మీకు సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్లో రాస్తారు కదా, ఏమేమి వేసి దాన్ని అడ్జస్ట్ చేయాలనేది రాస్తారు. ఇది కాకపోతే హ్యూమిక్ యాసిడ్, లేదా మీరు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచినా ఆటోమేటిక్గా యాసిడ్ అవుతుంటుంది భూమి, అవునా కదా. సో ఇట్లా వివిధ పద్ధతులు ఉంటాయి మీకు, లేదా ఏ ఫర్మెంటెడ్ వేసినా కానీ అసిడిక్ అవుతుంటుంది. అర్థమైంది కదా. ఏమన్నా ఏంటి కానీ అసిడిక్ అనేది మనకు పదార్థం కావాలి, ఇది పాయింట్ మనకు, ఓకేనా. సో అందుకని ఇప్పుడు 2-3 పద్ధతులు నేను ఒక 1 ఫీటు పైపులు అని చెప్పిన, మన ఏ పైప్ అయినా సరే, ఇటు ఉన్నాయి కదా పైపులు ఉన్నాయి కదా, నల్ల పైపులు ఏదో ఒకటి ఇటు ఉన్నాయి కదా పెద్దవి, ఒక్కొక్క ఫీటు లెంత్ కట్ చేసుకొస్తే నేను చూపెడతా ఎక్స్పెరిమెంటు. అందులో ఏం లేదు, ఇప్పుడు pH మీటర్లు హల్కై దొరుకుతాయి చేతిలో పట్టుకొని తిరిగేది, డిజిటల్ అంటాం. ట్రెండ్ తెలవాలి మనకు, అక్యురసీ కంటే తగ్గుతుందా పెరుగుతుందా. ఇప్పుడు కలర్ తోటి చెప్పారు, వాసనతో చెప్పారు, కళ్ళతో చూసి చెప్తారు, దీనికి ఏమి ఇన్స్ట్రుమెంట్లు కావాలన్నా. సో ఏదో పద్ధతిలో కూడా మనం చేసి తెలుసుకోవచ్చు కదా. రెండోది ఏంటంటే, ఈ బొగ్గు మట్టిలో వేసినప్పుడు నీళ్ళు ఇంకా పట్టుకుంటుంది అని అంటాం కదా, అది తెలియనికే కూడా చేయాలి. ఇగో ఈ కొత్తగా వచ్చిన లోవర్ చేతులు ఎత్తండి. మీరు చేయాల్సిన ఎక్స్పెరిమెంటు ఇది చూసుకుంటా చేయండి, డబల్ అవుతుంది, సరేనా. ఇది మీకు రిపీట్ ఎందుకు చేపిస్తానంటే చెట్లకి వేపినీకి ఎక్కువ చేయించిన. ఈ ప్యాకెట్లో కాగానే చెట్లకి ఎట్లా వేయాలనో, ఇప్పుడు పెద్ద చెట్టుకి ఎట్లా వేయాలి అర్థమైందా, అట్లనే బెడ్కి ఎట్లా వేయాలి అవన్నీ చెప్తా ఒకటొకటి. ఇడబెట్టు, మట్టేనా ఇది, ఏం మట్టి అంటారు లోకల్గా, మా ఊర్లో ఎన్ని ఉంటాయి చెప్పాలనా, నేను అవే వాడతా. చెల్కా అంటాం, బర్కా అంటాం, బర్కా, శెల్కా, జాజు, రేగడి,
ఇట్లా వాడతాం మా ఊరిలో భాష. అట్లా మీకు కూడా ఏదైతే వాడతారో మట్టికి దుబ్బ కూడా వాడతాం. సో అవే భాష ఫస్ట్ మాట్లాడండి, దాని పక్కనే మీరు రాసుకోండి మీకు తెలిసిన నాలెడ్జ్ది. కానీ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు టక్కనే చెప్పేటట్టు ఉండాలి. ఎస్పెషల్లీ మనం పని చేయడానికి వచ్చిన వాళ్ళకు ఆ భాష ఎక్కువ అర్థమవుతుంది. మన భాష అర్థమవుతుందా? గడ దుబ్బమన్ను దేపో అంటే టక్కున తెస్తారు. బంకమన్ను ఇదే కదా ఉండేది లాజికల్గా. చెరువు మట్టి ఇవే కదా పేర్లు. ఇంకేమైనా ఉంటే చెప్పుండి మన లోకలి. ఉంటే వెళ్తాయి. నేనే ఏదో మీద మీద చెప్పిన. రాగడ అయిపోయింది. వందూరు ఓకే. ఇంకా ఇవి ఏం చేయండి అంటే మట్టిని ఒక దగ్గర ఇట్లా పెట్టి సాయిల్ మ్యూజియం అని చేసుకోవాలి మీరు ఇన్స్టిట్యూట్లో. సాయిల్ మ్యూజియం అంటే ఇట్లా ఎక్కడెక్కడ అన్నీ కలెక్ట్ చేస్తారో లోకల్ పదాలు రాసి మళ్ళీ మీరు అన్న పదాలు దాని పక్కన రాసుకోండి. ఇంగ్లీష్ పదాలు, శాండీ సాయిల్, లోమీ సాయిల్, ఇవన్నీ పదాలు విడిగా రాసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. అర్థమైంది? చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకు అది హల్కా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే కదా? అర్థమైంది కదా? ఇప్పుడు ఖాళీ కంపేది అది ఇక్కడదేంటి. ఇప్పుడు ఒక కప్ అడిగింది నేను ఇట్లా ఉంటుంది. ఇయ్యండి ఏదో ఒకటి, ఏం కాదు. అరే ఏం కాదు కూడా ఏమవుతుంది పట్టు, ఏం కాదు. ఇగో ఇది ఉంది కదా, ఇటు నుండి ఇది మొత్తం నింపింది అనుకో ప్యాకెట్లో. ఇది నింపుండవు ప్యాకెట్ మొత్తం. ఒక పేపర్ మీద రాయండి BC 100. BC అంటే ఏమన్నట్టు? బయోచార్ కాదు. BC అంటే ఏంది? C అంటే ఏంది? B అంటే ఏంది? B అంటే బయోచారు, C అంటే కంపోస్టు. ఇది రెండు కలిసినాయి కదా. దీని పేరేంది ఇప్పుడు? బొగ్గు కలిసింది ప్లస్ బయోచార్ కంపోస్టు. ఇగో ఇది 50 అయిందా? BC 50యా? ఓకే. ఏదైనా పోని వాడినే వాడదామంటే అంతగా ఇస్తారా మీరు? ఇవ్వటండి. ఇది నింపట్ ప్యాకెట్లో నీటి నింపు, వేస్ట్ కాకుండా. అది మధ్యన పెట్టు. అట్లనే మట్టిది ఒకటి నింపండి, ఇది ఈడ పెట్టండి. మీకు అర్థమవుతుందా కొత్తగా వచ్చిన వాళ్ళకు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కనబట్టేట్టు కూర్చోండి. ఈడ మీరు ఇన్వాల్వ్ కావాలి, వీళ్ళు కాదు ఇన్వాల్వ్ అయ్యేది. ఇది ఫుల్ కొత్త కదా, ఫుల్. అది మంచి మాట. ఫుల్ ట్రైన్డ్. మీ ట్రైనింగ్ అయితే నాకు సంతోషం. మీరు ఒక్కరు 1000 మందికి సోర్స్ అవుతారు కరెక్ట్ అయితే. ఇక మీద అయితే మళ్ళీ డౌట్ల మీదనే ఉంటుంది జీవితం మొత్తం. మళ్ళీ అడుగుడు మీదనే ఉంటారు పొద్దుగాలు లేచి. మధ్యన పెట్టాలి. ఇప్పుడు నాకు 6 గ్లాసులకు ఒక ప్యాకెట్ అయింది కదా. నేను 2 గ్లాసులు ఇది పోస్తా, 3 గ్లాసులు ఇది పోస్తా. అప్పుడు ఎంత శాతం అయినట్టు? ఇది BC 0, BC 50, BC 100. ఇంకెన్ని కావాలి ప్యాకెట్లు? చేయండి. మీతే ఎట్లా చేస్తారో నాకు తెలియదు. గ్లాసులు లెక్క చేయండి. ఏం చేస్తావు ఇప్పుడు పర్సంటేజ్? BC 20 చేయాలి. అప్పుడు ఎట్లా చేస్తావు? 10కి 2 కదా, 5కి 1 కదా. ఇది 5 పోయి నేను చెప్తా. ఇది 5 పోయి ఇది 1 పోయి అంతే. ఫాస్ట్గా మీరు ఇంకోరు చేయండి. వేరే శాతం కూడా ఇంకో గంపు ఉంటుంది తెచ్చి. ఆయన 20 చేస్తుండు, మీరు 40 చేయండి. 40 కంటే ఏం చేస్తావు? 4 ఇవి సార్, 2 అవి సార్. 4 బయోచార్ సార్, బయోచార్ సార్ కంపోస్ట్, 2 సాయిల్. 50 అవుతుంది అన్న. 4కి 2 వేస్తే సగం కదా. 50 అంటే 50-50 సార్. అవి 3 అయితే 6 గ్లాసులు కదా సార్ మనం ప్యాకెట్లో పట్టినాయి. ఎన్ని వేస్తాడు ఇప్పుడు? 4 వేస్తా సార్, 2 వేస్తా. 6 ఉన్నాయి కదా సార్, 6 గ్లాసులు. అది వదిలే, 6 కాదన్న. అందరికి చెప్పు సార్ గట్టిగా, నాకు అర్థమైతే లేదు. నువ్వు లే చెప్పు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలకు. ఇగో ఇవి 2 గ్లాసులు వేసి
మట్టి 2 గ్లాసులు అయితే 50% అవుతుందా ఏ శాతం అవుతుందో చెప్పండి. మరి అయిపోయాలి ఆన్సర్ చెప్పారు. 50 అయిపోయింది. నీకు ఎంత చేయమన్నా? ఇప్పుడు మీరు 40-60 అయినా సార్. 5 గ్లాసుల ఫార్ములా చెప్తున్నా. 5 గ్లాసులు ఇది వేస్తా, 1 గ్లాస్ ఇది వేస్తా, ఎంత శాతం అయినట్టు? 5 గ్లాసులకు నేను సగం గ్లాస్ వేస్తే 10%, 5 గ్లాసులకు 2 గ్లాసులు 1 గ్లాస్ వేస్తే 20%. అగ్రీడా? 5 గ్లాసులకు 1.5 వేస్తే 30%, 5 గ్లాసులకు 2 గ్లాసులు వేస్తే 40. అర్థమైందా? ఈ లెక్కతో చేయండి ఇక, నాతోటి లొల్లొద్దు. ఇప్పుడు అల్కగైంది కదా, చేసేయండి. మీరు ఈయనే కన్ఫ్యూజన్ అయితే ఊరోళ్ళ దగ్గర ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళకి చెప్పడం మీతోటి కాదు నాతోటి కాదు. అవును పోయి పోయి ఎట్లాగానే పోయి సరే 20 వచ్చిన నెక్స్ట్ 30 పోయమంటారా? 30 చేయండి. 30 అంటే ఎన్ని వేస్తావు? 1.5. పర్ఫెక్ట్, నీకు అర్థమైంది బాబు. దానిలో పేపర్ వేయండి, ఆడ పేపర్ వేయండి. నాకు ఏం తెలియదు, అన్నీ నల్లయే, రాయనికి కూడా లేదు దాని మీద. ఏం రాసినా కనబడది. ఓ పేపర్ మీద రాయండి 10, 20, 30 అని చింపియండి. లోపల దాని కింద పెట్టండి. అందులోనే కలపండి, కంపల కలిపి నింపాలి. వెరీ గుడ్. ఇగో అందరూ ఒకసారి చూడండి, మనోళ్ళు కలిపిన లెక్క. ఈ షేడింగ్ కరెక్ట్ ఉంటే నాకు చెప్పండి, వీళ్ళు కరెక్ట్ కలిపినట్టు తెలుస్తుంది. ఇది ఓన్లీ మట్టి 0 అంటే బొగ్గు ఏం లేదు, ఇలా 10%. అర్థమైందిగా? షేడ్ తోటి కూడా చెప్పొచ్చు. ఈ ట్రేలో మొత్తం నింపాలి ఇదే లెక్కతోటి. ఈ నుంచి ఇంతవరకు తీసుకోవాలి. 11 అర్రలు ఉన్న తీసుకుంటే సరిపోతుంది మీకు. తీసుకొని ఇంట్లో ఏ విత్తనం అన్నా ఒకటే పెట్టేసేయండి. కావాలంటే 10 రకాల విత్తనాలు కూడా పెట్టండి. ఆ ట్రేలో ఫోటో తీస్తే కూడా మీకు చెప్తుంది ఏ పర్సంటేజ్ కాడ బాగా పనిచేస్తుందని. ఆ శాతమే మీరు భూమిలో వేయాలి. అర్థమైందా? అన్నిటికీ టెస్ట్ చేయాలి. ఒకటి ట్రే టెస్ట్ చేయండి, ఒకటి ప్యాకెట్ టెస్ట్ చేయండి. కావాలంటే ఈ గ్లాసులు కూడా మిగిలిపోయిన గ్లాసులలో కూడా టెస్ట్ చేసుకోండి, ఓ చిన్న హోల్ కొట్టి. సరేనా? కంపల్సరీ టెస్ట్ చేయాల్సిందే. అప్పుడే రైతుకు మీరు చెప్పనీకి వస్తుంది, నీకు ఈ శాతానికి పని చేస్తుంది అని చెప్పాలి. లేకపోతే చెప్పకండి. ఇగో ఈ ట్రే అందరు చేసుకోనీకి అవుతుందా? ఇవాళ ఏం చేయండి అంటే, ఇది 15 రోజులు కలపాలి. కానీ ఓ రకంగా ఇది వర్షానికి తడిచింది బొగ్గు, ఓ రకంగా తడిచింది అని అనుకుందాం. రెండోది ఇది కూడా ఎరువు పాతది కాబట్టి మీ కంపోస్ట్ కూడా బాగా కంపోస్ట్ అయ్యింది కదా, వేడేం లేదు కదా, అయ్యింది కాబట్టి ఇప్పుడైతే టెంపరీగా ఇది వేసుకోండి. ఎక్స్పెరిమెంట్ ఈరోజే బిగిన్ చేయండి ఏదో ఒకటి. మామూలుగా అయితే 15 రోజులు అయినాక చేయాలి. సరేనా? ఇట్లా నాకు మొత్తం ట్రే నింపియండి. ఎవరు నింపుతారు? వరుసలు. ఇప్పుడు మన టీంలో ఉండరుగా గ్రూప్లో, అమ్మ మీరు ఒక 4 ట్రేలు నింపాలి. బుక్కులు పెన్లు పడేసేయండి. సరేనా? ఈ కూర్చొని 4 ట్రేలు మీరు నింపండి ఈ శాతంలలో. అంటే ఇట్లా ఎక్కువ చేసుకొని అందులోకేం చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఈ ట్రేలు ఖతం కావాలంటే ఈ ప్యాకెట్లను నేను నింపేస్తే పని అయిపోతుంది. నేను నింపడం అంటే అల్కా పని ఏందో తెలుసా? ఒక అట్టముక్కు ఉంటుంది కదా, ఏదైనా అట్టముక్కు ఉందా పేపర్, ఇంకో ఇట్లుంది కదా, ఇది 0 చేయాలంటే ఇట్లా అట్టముక్క పెట్టుకోండి. ఏదో ఒకటి ఇట్లా అట్టముక్క పెట్టుకొని పెట్టే టైం పోసి నింపేయచ్చు కదా. రెండోది నింపాలంటే 2 అట్టముక్కలు పెట్టుకోండి, ఇటొకటి ఇటొకటి పెట్టుకొని ఆ ప్యాకెట్లకి తీసి ఇట్లా పోయండి. ఒక్కటే దెబ్బకి అయిపోతుంది కదా. మూడోది మళ్ళీ 2 అట్టముక్కలు పెట్టి వేయండి. 5 నిమిషాలలో అయిపోతుంది. చేయండి ఫాస్ట్గా. మీకు ఇది వస్తే మీరు రైతులో కరెక్ట్ చేపించగలుగుతారు ఈ ట్రే సిస్టమ్. అర్థమైంది కదా? చేయండి. ఇక్కడ ఒక 2 ట్రేలు నింపండి, ఇక్కడ ఒకటి ఇండ్లకి తీసుకొని పోయండి. ఏం కాదు, ఆల్రెడీ వీళ్ళు శాతాలు కరెక్టే చేసారు. ఇప్పుడు ఇండ్లు ఉన్న మట్టే వేస్ట్ చేయకుండా నింపండి. నాకు మొత్తం నింపాలి ఇట్లా. మీరు కావాలంటే ఈ ట్రేలో 8 రకాల విత్తనాలు పెట్టవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 రకాల విత్తనాలు పెట్టవచ్చు. ఇగో ఫస్ట్ గ్యాస్ వస్తుందా, అది మీకు నిన్నొచ్చింది వెనిగరు. వెనిగర్ అర్థమైందా? అది వెనిగర్, అది కాలది. పారాయణ తర్వాత అవుతుంది ఫస్ట్ వెనిగరు.
ఓకేనా. వుడ్ వెనిగర్ అది వస్తుంది ఇప్పుడు గ్యాస్ తెల్లగా. బాక్సులు ఏమేసారు మీరు చూడలేదా? అవును, అది మాకు చూపెట్టాలి కదా. ఈ ఆకులు ఆల్మూలు అన్నీ వేసిరు, కట్టె పుల్లలు ఆకులు అన్ని బయోమాసే, ఫ్లవర్స్ అన్నీ వేసిరు, వాళ్ళకి నచ్చింది అన్నీ వేసిరు. వాళ్ళ ఐడియా ఏంటంటే దేన్నైనా మేము బొగ్గు చేస్తామని చూపెడుతురు ఇప్పుడు వాళ్ళు. అది సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చూడండి, అది వేడైనాక మధ్యన గ్యాస్ వస్తుంది కదా, అక్కడ దీపం లాగా వస్తుంది మంట, అర్థమైందా? అంటే అది పైరో గ్యాస్. అప్పుడు ఏంటంటే 300 డిగ్రీలు దాటినట్టు, 300 డిగ్రీలు దాటినప్పుడే మనకు అది మంట అనేది మధ్యలోకేం కనబడుతుంది, లేకపోతే మంట కనబడది. హెచ్ఆర్ ఫేస్ మాస్క్ అంటారు. తెల్లగా అవుతామా లేదా అది. సో అట్లా ఇప్పుడు వస్తుందా గ్యాస్? చూడండి మీద, దాన్ని ఎత్తి మీద వచ్చినా మీకు తెలియదు, అది కరెక్ట్ జరపాలి మెల్లగా, సెంటర్కి జరపది. పీడ నివారణకు కూడా మంచిది అనేది ఒకటి. నిన్న చూసేరీళ్ళు ఫార్మర్ లెవెల్ ఇది కాదు, ఇది మీకు హై లెవెల్ క్వాలిటీ అంటాం కదా. ఫార్మర్ లెవెల్లో నిన్న చూపెట్టిన గుంతలో చేసేది, ఇలా కూడా జేసీబీ వస్తే పెద్ద ఎత్తున చేద్దామని అన్నా. కానీ అంత కావాలి, మరో 1000 కిలోల పత్తి కట్టె కావాలి. ఏడున్నది కట్టెలు కావాలి, జేసీబీ పెడితే జరిసేపట్లో అయిపోతుంది. అది కూడా ఇలా నిన్న చూపెడతానులే మళ్ళీ మీకు. కానీ ఇది రిటార్ట్ అంటారు, హై ఎండ్ బయోచార్. మనం పెద్ద టెక్నాలజీ ఉంటుంది కదా. పైరాలసిస్, ప్రాపర్ పైరాలసిస్ అంటే ఆక్సిజన్ ఓని కండిషన్లా, అర్థమైందా? ఇప్పుడు ఆ డబ్బాలకు ఆక్సిజన్ పోతుందా? పోతలేదు. పోకుండా మంట కూడా వస్తుంది చూసారా. ఇప్పుడు పైరో గ్యాస్ వస్తుంది అంటే లోపల టెంపరేచర్ 300 డిగ్రీలు దాటింది, అర్థమైందా? మీకు అన్నీ చూపెడుతున్నా ప్రాక్టికల్గా, ఓ మీటర్ పెట్టి చూపెట్టే అవసరం లేదు. ఇవన్నీ మామూలుగా కనబడేది. పొయ్యిలో కూడా మీరు బొగ్గు తీయొచ్చు, నీళ్ళు తలితే బొగ్గు వెళ్తుంది. కానీ ఇవన్నీ ఎడ తెలుస్తాయి? అవి తెలవాలి కదా మీకు. తెలిస్తే మీకు ఆ లెవెల్ అర్థమైతే మిగతా అన్నీ అర్థమవుతాయి. ఎర్రెర్రగా ఉంటే కొంచెం మసి ఎక్కువ ఉన్నట్టు, అర్థమైందా? అది ఉంటుంది. అంటే హై టెంపరేచర్ అయిన కొద్దీ ఇంకా మంచి. దీన్నే పైరో గ్యాస్ అంటారు. మీరు గ్యాసిఫైయర్ అని విన్నారా ఎప్పుడన్నా? గ్యాసిఫైర్ టెక్నాలజీ అంటే ఈ గ్యాస్ని తీసి మనం దాన్ని మండించి దాంతో పవర్ జనరేట్ చేస్తారు, అర్థమైందా? ఈ గ్యాస్ తోటే పవర్ జనరేట్ చేస్తారు, దాన్ని గ్యాసిఫైర్ టెక్నాలజీ అంటారు. ఆ గ్యాసే ఇప్పుడు మీరు చూసేదాడ నీట్గా కనబడుతుందా? చూడండి పెద్దగా అవుతుందా? ఆ హోల్ దగ్గరనే చూడండి, అటు ఇటు చూడొద్దు. ఒకవేళ మీరు అది ఆ హోల్ కొట్టకుండా ఏదన్నా వేసి మంటలో పెడితే ఏమవుతుంది? టిఫిన్ బాంబ్ అవుతుంది. అర్థమైంది కదా లాజిక్? అది వెళ్తుంది. అగో ఇప్పుడు చూడండి వచ్చిందా? దాన్ని చక్కగానే అండి వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఇంకొస్తుంది అది దీపంలాగా ఉందా? సో ఇట్లా కూడా దీపం చేసుకోవచ్చు అని అర్థమైందా? సో మీరు ఎన్నో గ్యాసులు చూసి ఉంటారు కానీ ఈ గ్యాస్ల గురించి మీకు తెలియదు. ఇది కూడా వస్తుంది. యాక్చువల్గా ఈ గ్యాస్ పొయ్యిలో ఉంటుంది, పొయ్యిలనే ఉంటుంది, పొయ్యిలో మండుతుంటుంది, మీకు తెలియదు. ఈడనేమో అది విడిగా మండుతుంది కాబట్టి ఆ గ్యాస్ మీకు కనబడుతుంది, అంతే తేడా. పొయ్యిలో కూడా కట్టెలల్లో గ్యాస్ వెళ్తూనే ఉంటుంది, గ్యాస్ మండుతూనే ఉంటుంది, మీకు తెలియదు. అది అదే దాదాపు అయిపోయింది. అది ఇంకొంచెం వేడి చేయండి, ఎక్కువ ఏమైనా ఉంటే ఫైనల్ అయిపోతుంది. కట్టెలు పెట్టండి గట్టిగా పెట్టండి. ఒక్కసారి ఉన్నది గ్యాస్ వేయండి దాన్ని. ఇక బుగ్గన మిగులుతుంది. ఇక చూడండి ఏమేమి వేసిరో మీరు. ఇగో ఇన్ని నీళ్ళు పోసిరు ఆడికి. ఇక చూడండి, ఇగో యాపగింజ బొగ్గు ఇదేనా మీరు వేసింది? అయిందా మంచిగా? బొగ్గు అయింది కదా? చెక్ చేయండి. వాటి ఎట్లా చేస్తారు? ఇగో ఇంత సన్నవి కూడా అయినాయి చూసారు. ఇవి అయితే బొగ్గు మరి అయినాయా? మీ ఎంటికలు కూడా అవుతాయి. అవును తెలియదు నాకు. కానీ ఇదేంది అగ్గిపెట్టనా? ఓ దీని మీద బొమ్మలు కనబడతలేవు కానీ అయ్యింది.
లేపో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవుతుంది. అగ్గిపేట పేపర్ కూడా బొగ్గ అయింది చూసిరా. ఇగో ఆకు చూడు, నరాలు కూడా కనబడుతున్నాయి. ఆకి కనబడుతున్నాయా? మామిడాకు అన్నీ కనబడుతున్నాయా? గడ్డి కూడా బొగ్గ అయిందా? పిసుకకండి దాన్ని, చూపెట్టుండి అందరికీ. గడ్డి అయిందా లేదా? అవుతుందా మామూలుగా బొగ్గు? ఈ సన్నయ్య కావని అంటాం మనం. ఇదేంది? మామిడి పింద, కానుగ గింజ కూడా బొగ్గు చేసిర్రు. మీరంతా బొగ్గు ఎక్స్పర్ట్లు అయిపోయారు. కట్టెపుల్ల. సో దాదాపు అన్నిటిని బొగ్గు చేసిర్రు. కంగ్రాచులేషన్స్. ఓకే కదా? చేసే పద్ధతి ఉంటుంది. మామూలు పద్ధతిలో చేస్తే బొగ్గు కాదు. ఇగో ఇంట్లో చేస్తే ఎంత బూడిదైంది చూసిరా, తెల్ల తెల్లదంతా. కొంచెమే బొగ్గు అయింది. అర్థమైంది. ఇగో కలర్ షేడింగ్ తోటి తెలుస్తుందా? ఇది చేసుకొని కష్టమా మీకు? అందరి ట్రేల్ చేసుకొని ఏం చేయండి అంటే, ఇంట్లో మీకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా విత్తనాలు ఒకటే రకంవి మొత్తం అన్నా పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 7 సార్లు టెస్ట్ చేసినట్టు అవుతుంది. ఒక విత్తనము చీమనో గీమనో తిన్నా కానీ మిగతా విత్తనాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ రా, ఒక సైడ్ రా. అర్థమైందా? ఏదన్నా తిన్నా కానీ మిగతా దాంతో మనకు ఐడియా ఉంటుంది. మిస్గాం. అర్థమైందా? టెస్ట్లో మిస్గాం. లేదా ఇంట్లో సగము ఒక రకం, వినండి, సగం ఒక రకమైన విత్తనాలు, సగం ఇంకో రకమైన విత్తనాలు వేసుకోవచ్చు. అట్లా కూడా టెస్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ అనుభవపూర్వకంగా మీరు టెస్ట్ చేసినా కానీ ఎక్కువ తిన్నోళ్ళు కూడా కూలవాడతారు కానీ పని చేయరు. అర్థమైందా? న్యూట్రియంట్స్ ఎక్కిస్తే కూడా లాభం లేదు సాయిల్కి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి అందరూ. లైఫ్లో బాగుపడాలంటే ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు కూడా టెన్షన్లోనే ఉంటారు జీవితాంతం. అవునా కదా? ఆ పైసల్ని ఎట్లా కాపాడుకోవాలని. అర్థమైంది కదా? ఏం లోన్కి ఏముంది, భయం ఉందా ఏమన్నా? అర్థమైంది కదా? అట్లా. సో అట్లనే ఇందులో ఏంటంటే సాయిల్ గొప్పది, గుర్తుపెట్టుకోండి. సాయిల్ లేనిది బయోచార్ది వాల్యూ లేదు. మట్టి చాలా ముఖ్యము. నేను చెప్తున్నా, ఎక్కువ మట్టుకు ఈ 50%కి ఇక్కడిక్కడనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది నాకు తెలియదు. ఎందుకంటే మీ మట్టి వేరే, నా మట్టి వేరే, నా ఇతనం వేరే, ఏదో ఉండొచ్చు రకరకాలు. కానీ దాదాపుగా నేను ఎన్నో వేల ఎక్స్పెరిమెంట్లు చేసిన కదా, 7 వస్తుందనే నాకు తెలియదు. అట్లని చెప్పి అడ్డిమారి గుడ్డి దెబ్బలో 50 వేసుకోండి అని రైతులకు చెప్పకండి. నేను అన్నా అనేది కూడా లెక్క లేదు. ఏ రైతుకైనా సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క ట్రేలో కూడా నేను 7 మంది రైతులు చేయొచ్చు. అర్థమైందా? 7 మంది రైతులది సాయిల్ చేసి ఒక ఊరు కోసం నేను ఈ ట్రేనే వాడవచ్చు. లేదా ఇట్లాంటి ప్యాకెట్లు కూడా 11 ఇంటూ ఒక 7 పెడితే 7 మంది రైతులది చెక్ చేయొచ్చు. మామూలుగా విత్తనాలు ఏం టెస్ట్ చేస్తామంటే, ఇప్పుడు మనము మామిడి చెట్ల కోసం ఈ తోటకి వేయాలని అంటాం. ఇప్పుడు నేను మామిడి చెట్టు పెట్టి చెట్టు పెద్దగా అయిన దాకా టెస్ట్ చేస్తే ఏమైతే నేను ముసలోని అవుతా. కానీ రిజల్ట్ చెప్పనీకే కాదు, ఏం లేని కూర్చుంటున్నాయని చెట్టు కాడ నేను. అప్పుడు ఏం చేస్తాం మనము? తక్కువ టైంలో నాకు తెలియాలి ఈ భూమికి ఎంత వేస్తే కరెక్ట్ అనేది తెలియాలి. ఏం చేస్తారు? ఇప్పుడు వ్యాక్సిన్లు చేస్తారు కదా, మనకు కూడా మందులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా. చేసిన వాళ్ళు మామూలుగా ఎట్లా చేస్తారు చెప్పండి? పర్ఫెక్ట్ చెప్పిండు. ఎలక మన చుట్టమా, కప్ప మన చుట్టమా? ఎలకల మీద ప్రయోగం చేసినప్పుడు మనం ఎలకలం కాదు. అయినా మనకు టైం అంతా లేదు కదా, అది వచ్చినా సరే అని చేస్తారు. ఏదో మనిషి మీద చేసి పోతేవో అని అంటే ఊకుంటారా మనోళ్ళు? అరే మనుషుల కోసం మనుషుల మీద ప్రయోగం చేసి మనుషుల కోసం మందు తయారు చేసిండంటే ఊకుంటారా? అర్థమైంది కదా? సో అట్లా మనం కూడా ఏం చేస్తామంటే, కూరగాయలు ఉంటాయి కదా, తొందరగా పెరిగేటి, జర పొడుగుగా పెరిగేటి చూసుకోండి. పొడుగుగా పెరిగేది ఏమైతే అంటే చూడంగానే అనిపిస్తుంది, అరే ఇది పెరిగింది అని అనిపిస్తుంది. అంతే కదా, ఎవరైనా పెరిగింది అనేదే చూస్తారు, అడ్డం పెరిగింది చూడరు. ఇక కొత్తిమీర కట్టేస్తే అడ్డం పండుకుంటుంది ఇట్లా పొడుగుగా పోయి. మీకేమైనా తెలుస్తుందా? పొడుగుగా పెరిగింది అయితే మనకు ఐడియా వస్తుంది, ఏది బాగా పెరిగింది ఏది మామూలుగా పెరిగిందని తెలుస్తుంది. టమాటాలు ఏమో బ్రాంచెస్ వస్తాయి, అందులో మీకు తెలియదు.
బెండకాయ అయితే జర బెటర్ అనిపించింది. బెండకాయ చుట్టం ఎవరు పర్ఫెక్ట్ చెప్పారు ఎవరాలు. అందుకని ఎప్పుడైనా బెండకాయలు అది మీరు కూర తింటే కాటన్ తిన్న ఫీలింగ్ ఉండదు. ముదిరిపోయిన బెండకాయలకు అదే కదా నారు వస్తుంది, అర్థమైంది కదా. లేదా మనకు పుదీనా చెట్లు ఉంటాయి కదా, పుదీనా కాదు ఇది ఏమంటాం గోంగూర సన్హెంపు కానీ గోంగూర కానీ లేకపోతే ఇంకేముంటాయి అట్లా పొడుగా పెరిగేటి గోరుచిక్కుడు కూడా బాగానే కనబడుతుంది. సో అట్లదంటే విత్తనాలు పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకుంటే మీదికేంచి ఫోటో తీసినా మీరు ఆన్సర్ చెప్పవచ్చు. కలర్ చూడండి, ఏది బాగా కలిపిరు అనేది కూడా తెలుస్తుంది మీకు. అర్థమవుతుందా, అనిపిస్తుందా మ్యాచింగ్? ఇది ఉల్టా పల్టా కలిపారు. ఉండు ఒక్క సెకండ్ ఇట్లా పెడదాం. ఎవరు బాగా కలిపారు అప్పుడు ఇంట్లో మీరు విత్తనాలు పెడితే రోజు ఒక ఫోటో మీదికేం తీయండి, ఒకటి సైడ్కేం తీయండి. నేను చెప్తున్న 15 రోజులల్లో మీకు మట్టికి ఏం కావాలనేది ఒక అవగాహనకు వస్తారు. వీటిని ఏం చేయొచ్చు, మళ్ళీ ప్యాకెట్లలోకి పెట్టవచ్చు. ఇదే శాతాలు వేసిన ప్యాకెట్లు ఉంటాయి కదా, దీని దీశంలో పెడతారు కదా, పెట్టి మళ్ళీ నీళ్ళు పోయండి. ఒక 3 నెలలల్లో కాపు కూడా చెప్పొచ్చు. ఎక్కువ టమాటాలు వస్తే ఇట్లుంటాయి కదా, ఏదో ఒకటి ఎక్కువ వంకాయలు వస్తే, ఎక్కువ బెండకాయలు వస్తే ఎన్ని వచ్చినాయి, ఎంత సైజు వచ్చినాయి, ఆకులు ఎంత. నేను బెండకాయలు వేస్తే ఇస్తరాకు అంత అయినాయి. ఓ దగ్గర మనోళ్ళు చేసారు ఎక్స్పెరిమెంట్, ఇట్లనే ఇస్తరాకు అంత అయినాయి. ఎవరన్నా బెండకాయ చెట్టు ఆకుల అన్నం తినొచ్చు అంటారా? మనకు అంత పెద్దగా అయినాయి. అర్థమైంది కదా ఎట్లా వేయాలనేది. ఇప్పుడు ప్యాకెట్ మెథడ్ ఒకటి, ఈ మెథడ్ ఒకటి. ఇప్పుడు ఈ చెట్లకి వేయాలి, ఆల్రెడీ ఉన్న చెట్లకి వేయాలి. ఎట్లా వేస్తారు, ఏ లెక్కతో వేస్తారు నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి అనుకుందాం, కళ్ళు మూసుకొని నేను ఆన్సర్లు చెప్పా. ఇట్లా అన్నా, ఇది ఏ శాతం వచ్చింది, ఇది ఎన్నో శాతము, సరే 30 అయ్యింది అనుకుందాం. అయ్యిందా? ఇప్పుడు నేను ఈ చెట్టుకి ఎరువు వేయాలి, ఈ చెట్టుకి ఎరువు వేయాలి. ఈ చెట్టుకి ఎరువు వేస్తారు, ఎట్లా వేస్తారు చూపెట్టండి ప్రాక్టికల్గా. ఎవరు చూపెడతారు? మీరు సంవత్సరానికి చెట్లకు ఎరువు వేస్తారా లేదా? వేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టుకి ఎరువు వేయాలనుకో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఎరువు వేస్తారా, ఆ నుంచి మొదలకించి మొదలెట్టి ఇందాక ఎరువు వేస్తారా, ఏడేస్తారో చెప్పండి. ఒకరు చెప్పండి, ముందడికి వచ్చి చూపెట్టండి. ఒకరు రండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఇన్ని రోజులు చదువుకున్నా నాకు తెలియదు, కానీ ఇదే కరెక్ట్ చదువు. అర్థమైందా? పాత చదువు వదిలేసేయండి, నాకు తెలియదు. తెలియని వాళ్ళకైతే ఇదే చదువు ఇవ్వండి. ఎంత గుంత చేస్తారు, చెయ్యి ఎంత చేస్తావు నాకు తెలియదు. ఇప్పుడు నాకు గంప తీసుకురండి, చేయండి, అట్లేం చేయండి. నువ్వు ఎంత చేస్తావు చేయి, సగం దూరం చేయి. గంప తెప్పండి, ఒకటి గంప తెప్పండి, ఆకులు తీసేసి ఓన్లీ మట్టి చేయండి. వెరీ గుడ్. ఇంకేంబోకి ఈడికేం రా, అట్లాగా చేతితోటే నాకు తీసింది చేతితోటే, లూజ్ అయిందే అది కరెక్ట్. ఇంకోరు హెల్ప్ చేయండి, ఫాస్ట్గా అవుతుంది. రండి, లూజ్ అయిందే వేయండి, నాకు గట్టిది వేయకండి. మీరు దొవ్వింది లూజ్ అయింది, అంతే కదా లాజిక్. ఇంట్లోనే కదా ఎరువు కలిపేది. రూట్ హెయిర్ అనేది మీదనే ఉంటాయి, 3-4 ఇంచులలోనే ఉంటాయి ఎప్పుడైనా ఇవి. సో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా, మనం ఎరువులు ఇచ్చినా, ఇగో ఈ వేర్లకు అందరికి ట్రై చేస్తాం. రూట్ హెయిర్ అంటే ఏంది, ఈ సన్న వేర్లు, లా వేర్లు గుంజుకో. మీ కడుపులో కూడా పేగులని ఉంటాయి, పేగులలో కూడా చిన్న పేగులైనా పెద్ద పేగులైనా ఇట్లుంటాయి, అవి గుంజుకుంటాయి. అర్థమైందా? సో అవి గుంజుకుంటేనే చెట్టుకు బలం. ఇవి ఏడెక్కువ ఉంటాయి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెట్టు నీడ ఉంటుంది కదా, ఇట్లా క్యానపీ అంటాం. చెట్టు క్యానపీ దాటి ఏనో ఉండయి. చెట్టు ఒక ఈ ఆఖరు ఉంటుంది కదా సర్కిల్, ఆఖరి సర్కిల్లో జోన్ ఉంటుంది. అర్థమైంది? ఇది అందరు తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తున్నా ప్రాక్టికల్గా చూపెట్టాలని. అయితే మనం వేసిన ఇప్పుడు బయోచార్ కంపోస్ట్ ఏడేయాలి, ఈడేయాలి. ఫస్ట్ అవకాశం ఏంది, ఫస్ట్ చెట్టు పెట్టేటప్పుడు నేను ఫీటో 2 ఫీట్ల గుంత తీస్తా కదా లెక్కతోటి, ఆ గుంతల్నే బొగ్గేసి పెట్టడం అది ఫస్ట్ ఫేజు.
అది మిస్ అయినాం. ఈ గంపల 30% అంటే అర్థమైంది కదా, ఇది 100% అనుకోండి. అప్పుడు ఆ ఎరువు ఎంత కలపాలి, మీరు 30% కలపాలి. కానీ ఈ చెట్టుకి మొత్తం ఎన్ని ఫీట్లు ఉంది లెక్క పెట్టి నువ్వే ఫాస్ట్గా పెడతావు. చుట్టుముట్టు చెప్పిగా 16 + 7 21 22 21 అనుకుందాం. ఇగో 21 అనుకుందాం. ఒక సెకండ్ జర చిన్నగా ఉంది అనుకొని 21 అనుకుందాము లెక్క కోసం. 7 ఫీట్లకు ఒక గంప అయితే 21 ఫీట్లకు 21 దానికి ఎంత అయింది? పర్ఫెక్ట్గా వచ్చారు కదా, అర్థమైంది కదా. అంటే 3 గంపల మట్టి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క గంప ఇది నింపిన అనుకో, అది నేను ఇంట్లో మొత్తం ఒక గంప వేసింది అనుకో, ఎంత శాతం అయినట్టు? 33 అవుతుంది. కరెక్టేనా? 30కి వచ్చింది కదా మనం అనుకున్న 30కి. పర్ఫెక్టా లేదా? అంటే ఇప్పుడు ఈ చెట్టుకి ఎంత వేయాలనేది మీకు అందాజుకొని తెలిసిపోయిందా లేదా? ఎందుకంటే మామూలుగా ఇట్లా బక్కగా పొడుగుగా ఎడల్పని ఉండే చెట్లు దాదాపుగా అన్ని సమానం సర్కిళ్ళు ఉంటాయి. మీరు ఒక్క చెట్టు క్యాలిక్యులేట్ చేసుకుంటే 30% దీనికి ఎంత వేయాలనేది మీకు వస్తే, మనం మామూలుగా ఏం చెప్తాం ఇప్పుడు ఇక లేబర్కి ఎవరైనా పని చేసేటోళ్ళకు, అదే చెట్టుకో గంప గది వేపో అంటాం. ఏంటంటే మసాలా అంటాం. అర్థమైందా? పెద్ద పెద్ద జార్గాన్ వాడొద్దు. మసాలా అంటే నిన్నమోన చేసిన దూడుగాడు ఉన్న దూడు నల్లగా అది తెచ్చి చెట్టుకోటి అంటే పర్ఫెక్ట్ వేస్తారు. తప్పు అవుతుందా? కానీ ఈ క్యాల్కులేషన్ మీరు చేయాలి. ఎవరు చేయాలి? మీరు చేసి వాళ్ళకి థంబ్ రూల్ చెప్పాలి. సో 3 గంపలకు మనం ఒక్క గంప కలిపినాం అనుకో, ఎంత అవుతుంది శాతం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేయండి, ఈ గంప నేను చిన్న గంప తీసుకుంటే ఇప్పుడు ఇది వదిలేసేయండి, ఇక నాకు పెద్ద కన్ఫ్యూజన్ వద్దు. చిన్న గంప తీసుకుందాం. అందాజు పొంటి మొత్తానికి నేను మట్టి తీస్తే నాకు 10 గంపలు అయింది అనుకో, నేను 30% లెక్క వేయాలి కదా నా రిజల్ట్ ప్రకారం. అప్పుడు ఎంత వేయాలి? నేను 3 గంపలు వేయాలి. అట్లా మీరు థంబ్ రూల్కి వస్తారు. అంతే లాజిక్. అర్థమైందా? సింపుల్ లాజిక్ అది. అయితే ఇది ఫస్ట్ టైం ఈ వాల్యూమ్ తోటే మనం సెట్ చేసుకోవాలి. ఒక 2-3 చెట్లకు మీరు వేస్తే మీకు యావరేజ్ వస్తుంది, సెట్ అయిపోతుంది కదా. అర్థమైంది కదా? అట్లా చేసుకోవాలి అంతే, సింపుల్ లాజిక్. ఇక అట్లా కాదు, ఇంకో వేరే కుప్పి వేసుకొని ఆడ 30% కలుపుకొని అది తెచ్చి మళ్ళీ ఇది డబల్ పని అవుతుంది. ఎవరు అట్లా చేయరు. ఎవరు కూడా మట్టి తీసుకొని వేరే చోట కలిపి ఉల్టా తెచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు దునియాలో. అందుకని ఈ పద్ధతి. ఇంకో పద్ధతి చెప్తా. దానిమ్మ చెట్లు ఉంటాయి, వాళ్ళు మొత్తం వేయరు. ఇగో ఈడొక దగ్గర వేస్తారు, ఆడో దగ్గర వేస్తారు. డ్రిప్ కూడా ఆడొకటి పెడతారు, ఈడొకటి పెడతారు. అర్థమైందా? మొత్తం వేయరు వాళ్ళు. ఎరువులు కూడా ఏడేస్తారంటే గీడేస్తాం సార్ అంటారు. ఇట్లా చేయితోటి ఇట్లా వేస్తారు. అర్థమైంది కదా? అయితే వాళ్ళకేం చేసిందంటే ఈ సర్కిల్ ఉంటుంది కదా, ఇట్లా కట్టెపుల్ ఏదో ఒకటి ఇండి. ఇప్పుడు ఇక్కడ అక్కడ వేసారు కదా, నేనేం చేసిన ఇక్కడ ఈ సర్కిల్ వేస్తారు వాళ్ళు దొవి పారతోటి ఇట్లా గుంతలా తీస్తారు, ఈడేస్తారు. ఈ దానిమ్మ చెట్టు వాళ్ళు మొత్తం వేయరు సర్కిల్. బెడ్ లాగా చేసారు కదా వాళ్ళు. బెడ్ మీద పెట్టినప్పుడు బెడ్కి అవతలు వేయరు, ఈతలు వేయరు. బెడ్ పోంటి ఇటు సైడు అటు సైడ్ పొడుగు బెడ్ అనుకో ఇట్లా. అర్థమైందా? ఈ పక్క ఆ పక్క వేస్తారు. అర్థమైంది కదా? అప్పుడు నేనేం చేసిన, సరే మీరు ఎరువులు వేసారు కదా, ఎంత దూరం దొవ్విరో తీయండి మట్టి అని చెప్పిన. మామూలుగా పారతోటి దోవుతారు కదా, తీసినప్పుడు ఆ మట్టి అంతా ఒక బకెట్లో వేయమన్నా. ఆ బకెట్లు వేస్తే బకెట్ మొత్తం నిండితే 100% అనుకుందాం ఏదో ఒకటి లెక్క. అందులో 20% మార్క్ చేసుకోవచ్చు కదా. అందులో బొగ్గేస్తే ఎంత అని తెలుస్తుంది కదా. అంత ఈ చెట్లకి వేయండి అని చెప్పిన. 30% లెక్క మీకు రిజల్ట్ వస్తాయి. 20 వస్తే 20% వేయాలి, 40 వస్తే 40 వేయాలి, ఎంత వస్తే అంత. అర్థమైంది కదా? సో బట్ ఆ టెస్టింగ్ అయినాకనే ఆన్సర్ తెలుస్తుంది ఇది చేయనీకే. అర్థమైంది కదా? ఇప్పుడు అంటే ఇట్లా పాయింట్ లెక్క వేసినప్పుడు ఈ పద్ధతి, చుట్టుముట్టు వేసినప్పుడు పద్ధతి కూడా అర్థమైంది. ఏం లేదు, 2-3 సార్లు ఎక్సర్సైజ్ చేస్తే అర్థమవుతుంది. శాతం అని గుర్తుపెట్టుకోండి, అందరికి అర్థమవుతుంది. పెద్ద విషయం ఏం కాదు. మీ కిలో లెక్క చెప్తేనే కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక్కొక్క మట్టి కిలోలు ఎక్కువ తక్కువ ఉంటుంది, అట్లనే ఎరువు ఎక్కువ తక్కువ ఉంటుంది, బొగ్గు ఎక్కువ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు లిబరేట్ గారిగా తడిచినప్పుడు ఇంకో బరువు ఉంటుంది, తడనప్పుడు ఒక బరువు ఉంటుంది. మీరు బయటపడరు. ఇదైతే అల్కగా ఉంది కదా అది. తర్వాత ఇంకో పద్ధతి మీకు ఇంకా వేరే హై అండ్ టెక్నాలజీ చెప్తున్నా.
నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది, కావాలంటే ఈ 2 చెట్ల మధ్యన ఒక పెద్దది ఇంకా జర దగ్గరకు ఉంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటాం కదా, దీని వేర్లు దాని వేర్లు ఆంతున్నాయి అనే లెవెల్ ఉంటాయి కదా కొన్ని ప్లాంటేషన్. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ 2 ఆంతున్నాయి అనుకుందాం, ఆ సర్కిల్ ఈ సర్కిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఈ రెండింటి మధ్యన మన స్తంభాలకు తీస్తారు కదా ఆగర్ మిషను, దాంతో ఒక 2-3 ఫీట్లు గుంత కొట్టి ఓన్లీ బొగ్గు నింపుతిన్లా, వర్షం నీళ్ళు కూడా అలా పోని అని చెప్తా. అప్పుడు అది ఏమవుతుందంటే మన నీళ్ళ ట్యాంకీ లెక్క అవుతుంది. ఎందుకంటే ఏ నీళ్ళు అన్నారా అని ఏ తేమన్నారా అని అటు రిజర్వాయర్ లెక్క ఉంటుంది. ఈ వేర్లు పోయి దాని పోంటి ఉంటాయి, ఎట్లాగానే వాటికి తెలివి ఉంటుంది ఏర్లకు, పదనున్న దగ్గరికి మెల్లగా జారుకుంటాయి కదా, వస్తాయి కదా. సో ఏమన్నా ఎరువులు ఇచ్చేయంటూ కూడా ఇంట్లోనే ఇచ్చుకోవచ్చు. ఇది సెల్ పద్ధతి, అర్థమైంది? సెల్ పద్ధతి ఇది హై లెవెల్. కావాలంటే నేను ఏం చేస్తా, సర్కుల్ వద్దు నాకు ఈ వేర్లు ఆ వేర్లు మంచిగా కనెక్ట్ కావాలంటే ఏం చేస్తా, స్టేపుల్ చేస్తా. స్టేపుల్ అంటే ఏంది, 1 ఫీటో 2 ఎరువుల లాజిక్ వెళ్తలే నేను, ఓన్లీ నాకు తేమ గీమ పట్టుకోవాలి, ఏమైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మనకు చెట్లకు పోవాలని అనుకుంటే మీ జీవామృతాలు అవుతావు అంటే లెవెల్స్ పెంచుకుంటే వెళ్ళొచ్చు మీరు మీ ఆలోచనకు అనుగుణంగా. ఇంకా మంచి మంచి టెక్నాలజీలు చేయవచ్చు. ఇవన్నీ నేను నా బుక్లలో కూడా రాసిన. మీరు ఇవన్నీ అవలంబిస్తే మీరు ఒక రీసెర్చ్ సెంటర్ అంటారు దాన్ని, అప్పుడు నలుగురికి చెప్పే సెంటర్ అంటారు. లేకపోతే రైతులు ఎందుకు రావాలి చెప్పు, నా రికార్డు చేయకపోతే మీ రికార్డు చేయాలన్నా, ఏమైనా వండిస్తే మన దగ్గరనే రికార్డ్ అయ్యి ఉండాలి, మన ఇంట్లోనన్నా అయ్యి ఉండాలి, అప్పుడే చెప్పాలి. ఎన్నడు చూడనో ఊరికే చెప్పక తిరిగితే ఎట్లుంటుంది. ఇప్పుడు దగ్గుకుంటే డాక్టర్ పేషెంట్లను చూస్తే ఎట్లుంటుంది, నాకే బాగాలేదు జ్వరం వచ్చింది అనుకో, డాక్టర్ చూసిండు అనుకో, ఎట్లుంటుంది? నీ దగ్గరనే చెట్లు మొలవలేదు, ఏదన్నా అమ్ముకోవచ్చు కానీ మినిమం లింక్ ఉండాలి కదా, మనం చేసినట్టు అనిపించాలి కదా. అందుకే మీరు ఇవి చెయ్యండి, సక్సెస్ ఎట్లయినా వస్తుంది. వచ్చినాకనే మీరు ఏం చేయాలి, చెప్పాలి. ఇంకోటి నమ్మకంతో చెప్పండి, చూసే చెప్పండి, అనుభవంతో చెప్పండి. అర్థమైందా? ఏ అనుభవం లేకుండా మీరు చెప్తే మాత్రము బిగ్గెస్ట్ మీరు ఏమవుతుంది, ప్రపంచానికి హాని చేసిన వాళ్ళు అవుతారు. చిన్ననే చేయండి, ఇంట్లో పెట్టుకోండి, ఇంటి మీద పెట్టుకోండి, 4 చెట్లు కిటికీలో పెట్టుకోండి, ఆఫీస్లో ఉంటే టేబుల్ మీద పెట్టుకోండి, బొగ్గేసి మీకు తేడా రోజు కనబడాలి. నేను కార్లో కూడా చెట్లు పెట్టుకొని నడిపిన బండి, మారుతి కార్ల. ఇప్పుడు కాదు, 12-15 ఏళ్ళ క్రితం. ఏడవైన చెట్లు నా పక్కనే ఉండే, బొగ్గానే ఉండే. ఎవరు వచ్చినా ఇక నా కార్లో చెట్లు ఉన్నాయని చెప్పేటోని. అర్థమైందా? మొబైల్ గార్డెన్ అని పెట్టుకున్న పేరు, వాళ్ళు రాగానే వణుకుతారు. అర్థమైంది కదా? ఇవన్నీ ఎందుకు, ఇంత బొగ్గేసుకోండి, చల్లగా ఉంటుంది. ఈ షూస్లలో కూడా వాసన వస్తే ఇంత బొగ్గేయండి, వస్తాయి కదా. కొంతమందికి చెమటలు బాగా వచ్చి ఎలక తెచ్చిన వాసన వస్తుంది, అంటే షూస్ తీయంగానే కంపు కొడుతుంటుంది. ఇంటికి పోయి చల్లుండి ఏడంటాడా, మెమోరీల చల్లుండి, బాత్రూంల చల్లుండి, సో అన్ని చోట్ల. ఈవెన్ ఎవరన్నా పెద్ద పొలిటీషియన్లు వస్తారు కదా, అప్పుడప్పుడు మీరు తెల్లగా చల్లుతారు. ఎందుకు చల్లుతారు? రోడ్లప్పు అంటే అటు ఇటు చల్లుతారు. ఎందుకు చల్లుతారు? మార్కింగ్ అంటే ఏంది, సార్ గుంతలో పడొద్దని, అంతే కదా. ఇండ్లకేం చేయబోను, అటు ఇటు పోకు, ఇండ్లకు పోయినా ప్రాబ్లం అవుతుంది అని చల్లుతారు కదా. ఒకప్పుడు DDT పౌడర్ ఏదో చల్లేటోళ్ళు, అర్థమైంది కదా. ఇప్పుడు ఏదో చల్లుతారు, నాకు తెలియదు ఏందో అది. అవన్నీ వేస్ట్, బొగ్గు చల్లుండి బెటరు. నిజంగా శుద్ధి అవుతుంది, వాసనలు పోతాయి, మళ్ళీ అది కనబడదు గలీజ్గా, నల్లగా మంచిగా ఉంటుంది. అక్కడ ఏరియాలో ఇన్కట్కి ఇవాళ రేపు మన ఉంటాయి కదా బార్లు బీర్లు అన్నట్టు, మన వాళ్ళు అన్ని పిచ్చి పనులు చేస్తారు రోడ్ల పొంటి. ఆడ ఫుల్ బొగ్గు చల్లుండి 3 రోజులు అయినాక ఎత్తుకోవండి బంగారం. అది పే అండ్ యూజ్ అండ్ టాయిలెట్స్ తిన్నారా మీరు? అంటే ఏంది, మనమే పైసలు కట్టి మనమే యూజ్ చేయాలి. నేను ఉల్టా చెప్తే ఇప్పుడు యూజ్ అయిపోయా అంట. అర్థమైందా? యూరియా లేదు, ఇంకా కథమవుతున్నాం. యూరియా లేదు, ఫాస్ఫరస్ లేదు, అగ్రికల్చర్ శూన్యానికి వస్తున్నది దగ్గరికి. అది లేకనే నేచురల్ ఫార్మింగ్ అని మన వాళ్ళు మొదలుపెట్టారు. ఇన్ని ఏళ్ళు లేనిది మళ్ళీ ఎందుకు వచ్చారు నేచురల్ ఫార్మింగ్కి? గవర్నమెంట్ పాలసీ ఎందుకు తెచ్చింది? ఈ సబ్సిడీలు ఇవ్వలేక
ఇట్లా బతుకుండు అని మళ్ళీ చెప్తారు. ఏది వెనకటి పద్ధతిలో చెప్పినట్టే కదా ఇప్పుడు మీరు కూడా అదే ఫాలో చేస్తారు కదా ఇప్పుడు మెల్లమెల్లగా మరి. సో కాబట్టి అది ఎవరు కూడా శాత కాదు, అది ఎకో ఫ్రెండ్లీ కాదు, పర్యావరణానికి మంచిది కాదు. కాబట్టి అట్లా మనం అన్నిట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సరేనా. ఇక్కడ మనకు బెడ్ సారోళ్ళు వరిది స్పెషల్గా చేస్తామన్నారు. ఆ బెడ్ మీద మనము ఇది కలపాలి, ఒరిజినల్ బెడ్ మీద, సరేనా.